జరిగింది కుట్రేనని తెలుసు. ఉప ఎన్నికల ముందు అంతా పథకం ప్రకారమే చేశారని తెలుసు. ఉప ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని ఎదుర్కోలేకే అరెస్టు చేయించారని కూడా తెలుసు. కానీ ఇవన్నీ ప్రజల ముందు మరింత స్పష్టంగా చెప్పేది ఎవరు? మహానేత బాటగా, జననేత మాటగా ప్రచారంలో ప్రజల ముందుకు వచ్చేది ఎవరు? వైఎస్ జగన్ అరెస్టు కుట్రను ప్రజాక్షేత్రంలో బద్దలు కొట్టేది ఎవరు? కన్నీళ్లు తుడుచుకోవడానికి కూడా దారిలేని ఆ కుటుంబం ముందు ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో కర్తవ్యాలు. అలాంటి సమయంలో ప్రజల ముందుకు కదిలిన తల్లికి తోడుగా నిలబడిన తనయ షర్మిల. తన బాటేమిటో, తన మాటేమిటో ప్రజలకు తనను పరిచయం చేసుకున్న తీరులోనే స్పష్టం చేశారు షర్మిల. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని గమనించవలసిందిగా, ఈ కుటుంబాన్ని ఎంతగా వేధిస్తున్నారో, మా కన్నీళ్లను చూసి వాళ్ళు ఎంతగా నవ్వుకుంటున్నారో మీకందరికీ తెలుసు. తప్పని పరిస్థితుల్లో తప్పనిసరి రాజకీయంగా షర్మిల వేసిన తొలి అడుగు అదే. తన అన్నకు జరిగిన అన్యాయాన్ని, ఆ వెనుక ఉన్న కుట్రలను ప్రజలకు వివరించారామె. ఒక చెల్లెలుగా తన అన్న వ్యక్తిత్వాన్ని ప్రజల హృదయాలను తట్టేలా ఆవిష్కరించారు. వైఎస్ జగన్ ను ప్రజల మధ్య నుంచి దూరం చేసిన ఎన్నికల ప్రచారం ఆగిపోలేదు. ఉప్పొంగే ప్రజా వెల్లువ తగ్గలేదు. అమ్మకు ఆసరాగా ప్రచార రథం ఎక్కిన షర్మిల అన్న స్ఫూర్తితో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడిన ప్రతి చోట జగనన్న స్ఫూర్తితోనే నేను మీ ముందు నిలబడ్డాను అని చెప్పడం, జగనన్న కోసం అంతా ఒకటై సాగాలని పిలుపునివ్వడం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపింది. కాంగ్రెస్, టీడీపీల దిగజారుడు రాజకీయాలను తూర్పారబెట్టిన షర్మిలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఆమె నోట జగనన్న అనే మాట విన్న ప్రతిసారి జనం జేజేలు పలికారు. మహానేత కుటుంబంపై జరిగిన కుట్రలను, వైఎస్ జగన్ కు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడమే తన ప్రచార అజెండాగా ఎంచుకున్నారు షర్మిల. పోలింగ్ అయిపోయింది. ఎన్నికల ఫలితాలొచ్చాయి. ప్రజలు జగన్ వెంటే నిలిచారు. జగన్ అరెస్టు విషయంలో జరిగింది ముమ్మాటికి కుట్రేనని తేల్చేశారు. పార్టీకి అంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు అన్న జగన్ మాటల్లో కృతజ్ఞతలు చెప్పారు షర్మిల. He is very happy about the results. Very unfortunate that చాలా దురదృష్టకరం మనం that he is not able to and వీళ్ళందరూ మా పక్షాన నిలబడిన వాళ్ళు, వీరిలో ప్రతి ఒక్కరూ మాకు ముఖ్యమే. అండ్ ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ వీళ్ళలో ఏ ఒక్కరిని కూడా దూరం చేసుకోం. దట్ అష్యూరెన్స్ అన్నా విల్ డెఫినెట్లీ గివ్ టు ఆల్ హిస్ పీపుల్. అందులో వీళ్ళంతా ముఖ్యంగా రైతు పక్షాన నిలబడి పదవులు కోల్పోయి ఇంత వ్యతిరేకత ఉండి గెలిచిన వారు వీళ్ళు. ప్రజలు ఆశీర్వదించారు. అఖండ విజయాన్ని అందించారు. రాజకీయాల కోసమే ఉన్నవాళ్లైతే మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ప్రజల ఊసెత్తరు. కానీ వైఎస్ కుటుంబం అలా చేయలేదు. ఎందుకంటే అది ప్రజా కుటుంబం. అందుకే జనం మధ్యలో లేకున్నా జగన్ ఆ జనం కోసమే ఆలోచించారు. అంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజల పరిస్థితులను, ఆ విజయాన్ని తమ విజయంగా భావించిన రాష్ట్ర ప్రజల స్థితిగతులను గుర్తు చేసుకున్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, వికలాంగులు ఇలా ప్రతి ఒక్కరూ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పరిస్థితి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనే మాటకు తావు లేకుండా పోయింది. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడింది. 2003లో ఏ పరిస్థితులను చూసి వైఎస్ ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారో అవే పరిస్థితులు మళ్లీ రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. మహానేత మరణం తర్వాత ఆయన పథకాలకు తూట్లు పొడిచారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరో ప్రజా ప్రస్థానం అవసరమైంది. ప్రజల మధ్యకు వెళ్లడానికి, ప్రజల తరపున నిలబడటానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, జరుగుతున్న కుట్రలను ప్రజల ముందు మరింత స్పష్టంగా చెప్పడానికి మరో ప్రస్థానం తప్పనిసరైంది. ఆ ప్రస్థానాన్ని తన కనీస బాధ్యతగా భావించిన జగన్ తన ప్రతినిధిగా చెల్లెమ్మను ప్రజల మధ్యకు పంపించాలని నిర్ణయించుకున్నారు. జగన్ ఆదేశాలను అందుకున్న షర్మిల అన్న వదిలిన బాణమై ప్రజల చెంతకు వెళ్లడానికి అడుగు వేశారు. అదే ఆ పాదయాత్రే షర్మిల మరో ప్రజా ప్రస్థానం. నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజశేఖర్ రెడ్డి కూతురిగా, జగనన్న చెల్లెలుగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సామాన్య కార్యకర్తగా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక సైనికురాలిగా
ఈ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నాను. ఎక్కడైతే మహానేత శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లారో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఊపిరి పోసుకుందో, అదే ఇడుపులపాయలో తండ్రి సమాధికి నమస్కరించి తన ప్రస్థానంలో తొలి అడుగు వేశారు షర్మిల.